యేసుక్రీస్తు ప్రభు మనందరి కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. సిలువ ఎక్కి ఆయన ఉదయకాలం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన ఎంతో కఠినమైన శిక్ష అనుభవించాడు. కఠినమైన బాధలు అనుభవించాడు మనందరి కొరకు. అప్పుడు ఆయన సిలువలో ఆయన ఎంతో వేదన చెందుతున్నప్పటికీ ఆయన ఒక వాక్యం పలికినాడు. లూకా రాసిన సువార్త 23 అధ్యాయము 34 వచనంలో యేసు తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమని చెప్పాను. ఎంత మంచి వాక్యం అండి. యేసుక్రీస్తు ప్రభు ఎంతో వేదన చెందినా, ఎంతో శ్రమ అనుభవిస్తున్నా కానీ ఆయన గుణం మాత్రం తొలగలేదండి. ఆయన ఏమంటున్నాడు ఇతను ఇక్కడ చూసినట్టయితే లూకా రాసిన సువార్త 23 అధ్యాయం 34 వచనంలో యేసు తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమంటున్నాడు. క్షమించే గుణం ఉందండి యేసు ప్రభు. ఆయన ఎంతో వేదన చెందుతున్నా ఆయన గుణం మాత్రం పోలేదండి యేసు ప్రభుకి. యేసు ప్రభు క్షమించినట్లు మనం కూడా ఇతరులను క్షమించడమే అది దైవికమైన గుణము.